విశాఖలో జరుగుతున్న భాగస్వామ్య సదస్సులో ఆల్రెడీ జరిగిన ఒప్పందాలనే ఏపీ ప్రభుత్వం మళ్ళీ అదే కంపెనీలతో ఎందుకు చేసుకుంటోంది అన్న దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఆరంభానికంటే ముందే అదిరింది అంటూ దాదాపు 3,65,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు జరిగాయి అని కూడా మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఈ 3,65,000 కోట్ల విలువైన పెట్టుబడుల్లో చాలా కీలకమైనవి, అత్యధిక పెట్టుబడి పెడుతున్న కంపెనీలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వీటికి సంబంధించే ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. వీటిలో అతిపెద్దది ఏబీసీ లిమిటెడ్ 1,10,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతోంది అంటూ ఒప్పందం చేసుకున్నారు నిన్న. అయితే ఇదే సంస్థ 2023 మార్చిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ అదే కంపెనీతో 1,10,000 కోట్ల రూపాయలు కంటే 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి తగ్గింది, ఒప్పందం చేసుకుంటున్నారు. రెన్యూ పవర్ అన్నది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 97,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేసుకుంది. భూముల కేటాయింపు కూడా ఆల్రెడీ జరిగిపోయింది, జీవోలు కూడా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ అదే సంస్థతో 82,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి మళ్ళీ ఒప్పందం చేసుకుంటున్నారు. అంటే పాత ఒప్పందాన్ని ఇంకా పెట్టుబడి తగ్గింది, మళ్ళీ అదే ఒప్పందానికి సంబంధించి ఇంకోసారి ఎంఓయూ చేసుకుంటూ ఉన్నారు. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ సంస్థతో కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 2023 మార్చి 3న 30,000 కోట్ల రూపాయల పెట్టుబడికి ఎంఓయూ కుదిరింది. ఇప్పుడు అది ఆ పెట్టుబడిని 17,000 కోట్ల రూపాయలు కుదిస్తూ మళ్ళీ అదే సంస్థ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకోబోతోంది. ఎందుకు చేసుకుంటున్నారు ఇలా పదే పదే? దాంతోపాటు అప్పట్లో ఎన్టీపీసీ, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడికి ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ అది కూడా ఒప్పందం చేసుకోబోతున్నారు. ఇండోసోల్, ఇది జగన్మోహన్ రెడ్డి బినామీ సంస్థ అంటూ మాట్లాడారు ఇండోసోల్ని సంబంధించి. కానీ ఆ సంస్థతో కూడా ఇప్పుడు 69,000 కోట్ల రూపాయల పెట్టుబడికి సంబంధించి ఒప్పందాలు అప్పుడే జరిగితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇప్పుడు మళ్ళీ ఒప్పందం చేసుకుంటున్నారు. దాంతోపాటు సిరిడి సాయితో కూడా ఒప్పందాలు చేసుకున్నారు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అంటూ ఆరోపిస్తూ వచ్చారు, కానీ మళ్ళీ ఒప్పందం చేసుకున్నారు. ఏటీసీ టైర్స్, రిలయన్స్, సెంచురియన్ కంపెనీలతో కూడా మళ్ళీ ఒప్పందాలు చేసుకుంటోంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఎందుకు ఇలా ఆల్రెడీ జరిగిన దానికే మళ్ళీ ఒప్పందాలు చేసుకుంటున్నారంటే ఇవన్నీ మేము తెచ్చామని ఫ్యూచర్లో చెప్పుకోవడానికి ఈ పని చేస్తున్నారు అన్నది ప్రధాన విమర్శ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్య 3 సమ్మిట్లు జరిగాయి. ఇలాగే 19 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు సాధించేశామని కూడా చెప్పారు. కానీ ఎప్పుడైనా సరే ఈ ఎంఓయూలు జరుగుతాయి, కానీ ఇవి నిజంగా రియల్గా పెట్టుబడులు గ్రౌండ్ అవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ఒప్పందాల్లో కేవలం 13% ఒప్పందాలు మాత్రమే రియాలిటీలోనికి వచ్చాయి, గ్రౌండ్ అయ్యాయి, మిగిలినవన్నీ కాలేదు. అంటే సో ఇప్పుడు కూడా లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్తున్నారు, ఎంఓయూలు చేసుకుంటున్నారు. దాంట్లో కీలకమైనవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగిన ఒప్పందాలుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇక మిగిలినవి చేసుకున్నా సరే అవన్నీ ఎంతవరకు వాస్తవ రూపం తాలుస్తాయి అన్నది పెద్ద ప్రశ్న.